హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి తయారీ విధానం చూపిస్తారండి. ముందుగా అయితే ఒక బాండి పెట్టుకొని అది గరం అయ్యే వరకు టమాటా ఇంకా పచ్చిమిర్చి ఇవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎల్లిపాయలు చింతపండు అయితే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే బాండి వేడైంది, ఇందులో అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. ఇవి అయితే వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మంచిగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకున్నాను అనమాట. దాంట్లో అయితే చింతపండు వేసుకున్న, అలాగే ఎల్లిపాయలు వేసుకున్న. ఇవి ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలన్నమాట. ఈ వేడి మంట పైన మగ్గిన తర్వాత ఇప్పుడు మనమైతే టమాటో వేసుకోవాలన్నమాట. నేనైతే 1 కేజీ టమాటో తీసుకున్నా, ఇంకా పావు కిలో అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. ఎక్కువ చేస్తున్నాను అనమాట పచ్చడి అయితే. పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడు అంకుల్ అయితే కారం చాలా ఉందని చెప్పారు కాబట్టి నేను హాఫ్ కేజీ పావు కిలోనే తీసుకున్నాను అనమాట. 1 కేజీ అయితే టమాటా తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేయాలన్నమాట. మంచిగా కుక్ అయ్యే విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లో అయితే మనమైతే పక్కనైతే ఇంకా పల్లీలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటోలో అయితే మనమైతే పసుపు వేసుకొని మంచిగా మళ్ళీ ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడైతే పల్లీలు అయితే వేగాయి అన్నమాట. వేగిన తర్వాత ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు నువ్వులు అయితే వేసుకున్నాను అనమాట. అవి పక్కకు తీసుకొని నువ్వులు కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. మంచిగా దూరం మంట పైన అయితే వేయించుకున్నాను అనమాట. ఇవి కుక్ అయినాయి కదా, ఇవి కూడా తీసి అయితే పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనకైతే టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఈ టమాటాలు మగ్గినాయి కాబట్టి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇవి చల్లారే వరకు పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం పల్లీలు నువ్వులు వేయించుకున్న దాంట్లోనే మళ్ళీ కొంచెం మనం జీలకర్ర ఇంకా మెంతులు అయితే వేసుకొని అవి కూడా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇవైతే పక్కన అయితే పెట్టుకున్నా కదా. ఇప్పుడు ఈ నువ్వులు పల్లీలు పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ కొంచెం జీలకర్ర ఇంకా కొన్ని మెంతులు అయితే ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి మొత్తం కలిపి మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొన్ని ఎల్లిపాయలు అయితే వేసుకున్నాను. అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పొడి అయితే అయ్యింది. పొడి చేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ పట్టకుండా పచ్చగా అయితే దీని అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. నేనైతే సాల్ట్ వేయడం అయితే చూపించలేదు. దీంట్లో అయితే మీరు కొంచెం దొడ్డు ఉప్పు కూడా వేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టుకోండి. అంతా మిక్సీ పట్టుకున్నాను అనమాట. నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి అయితే ఇప్పుడు మీకోసం రెడీ అయినట్టే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దోశలోకి కూడా బాగుంటుంది చట్నీ, రైస్లోకి, రొట్టెలోకి, చపాతీలోకి అన్నిటికీ బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.